ఈరోజు మనం మాట్లాడుకునే హీరో రామ్ పోతినేని. రామ్ చిన్న వయసులోనే సినిమాలోకొచ్చాడు. 'దేవదాస్' మూవీలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ మూవీ పెద్ద సక్సెస్ అయింది. అప్పటినుంచి రామ్‌కి మంచి రికగ్నిషన్ వచ్చింది. కానీ సక్సెస్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ మూవీ తర్వాత కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయి. ఆఫర్స్ తగ్గాయి. క్రిటిసిజం కూడా ఎదురైంది. అయినా రామ్ డిస్కరేజ్ కాలేదు. తన మీద తనకు నమ్మకం పెట్టుకున్నాడు. హార్డ్ వర్క్ పెంచాడు. 'రెడీ' మూవీలో రామ్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. ఆ మూవీ రామ్కి కొత్త ఇమేజ్ ఇచ్చింది. 'కందిరీగ' మూవీలో రామ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో రామ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాడు. ఆ మూవీ కోసం రామ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ మార్చాడు. ఆడియన్స్ మళ్ళీ రామ్ని యాక్సెప్ట్ చేశారు. ఈరోజు రామ్ పోతినేని అంటే హై ఎనర్జీ పర్ఫార్మెన్స్, యూత్ కనెక్ట్, కమర్షియల్ మూవీస్కి నమ్మకమైన హీరో. రామ్ జర్నీ మనకి చెప్పే లెసన్ ఒకటే: ఫెయిల్యూర్ వచ్చినా సరే హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ మిస్ అవ్వదు. ఇలాంటి స్టోరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నరేంద్ర ఫర్ యూ.